డాక్టర్ జేకేఆర్ గారిని నేను 6-7 నెలల క్రితం కలిశానండి. కలుస్తంతో పాటు గురువుగారు నన్ను చూసేసి సడన్గా నేను మా పేరులో మాడిఫికేషన్ చేయాలని చెప్పారు. దాంతోపాటు నాకు ఒక ఉంగరము, ఒక రుద్రాక్ష, కొన్ని పూజలో వాడే మంత్రాలు ఇచ్చారండి. దాంతోపాటు నాకు ఆర్థికంగా ప్లస్ నా ఆరోగ్యపరంగా చాలా చేంజెస్ వచ్చినాయండి. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ప్లస్ నాతో పాటు కొంతమందికి కూడా చెప్పాను. ఆ గురువుగారు చెప్పడం వల్ల చాలా మందికి చాలా మేలు జరుగుతుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఆదివారం రోజున గనక ఈ రంగు దుస్తులు వేసుకుని మీరు ఏ పని మీదైనా మీరు బయటికి వెళ్ళినట్లయితే అది విజయవంతమై తీరుతుంది. ఏ రంగులు అని అనుకుంటున్నారా? కాషాయం కలర్ కానీ లేత ఎరుపు రంగు కానీ మీరు ధరించి ఎటువంటి కార్యమైనప్పటికీ కూడా అది విజయవంతమై తీరుతుంది. అది వివాహానికి వెళ్ళండి, ఉద్యోగం కోసం వెళ్ళండి, అలాగే మీరు ఏ కార్యమైనా తలంపుతో మీరు సండే బయటకు వెళ్ళినట్లయితే ఈ రంగు దుస్తులు వేసుకుని వెళితే గనక మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి మనకి కలర్ థెరపీ శాస్త్రం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి ఏ రంగులు వేసుకోకూడదు ఆదివారం అంటే, నీలం కలర్ రంగు ఆదివారం ధరించి మీరు బయటికి వెళ్ళకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు ధరించి ఆదివారం మీరు ఎటువంటి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళకూడదు. సహజంగా నేను రోజు నలుపే ధరిస్తానండి అనుకునేవారు ధరించవచ్చు, కానీ ఆదివారం ఒక్కరోజు మాత్రం ధరించకుండా ఉండటం ఉత్తమోత్తమంగా తెలియజేస్తూ ఉన్నాం. రంగు యొక్క ప్రభావం మనిషి మీద చాలా ఉంటుంది. మనం ఏదైనా ఒక కొత్త బట్టలు ధరించినప్పుడు అవి కొంచెం అందంగా మనకు కనపడినప్పుడు తెలియకుండా దాని ప్రభావం మన మనసు పైన ఎలా ఉంటుందో, మనకి ఆదివారం అంటే రవివారం కాబట్టి రవికి ఇష్టమైన రోజు అని చెప్తారు భానువారాన్ని. అలాగే ఆ వారం పేరు కూడా భానువారము, ఆదివారం మరొక పేరు. కాబట్టి రవి అనుకూలత మనకు కావాలి. కాబట్టి ఆ సూర్యభగవానుడు అనుకూలత ఉంటే ఏదైనా సాధించగలం. కాబట్టి ఆదివారం రోజున ముఖ్యంగా వాడవలసిన రంగులు ఇవి వేసుకుని మీరు ఏ కార్యము చేతనైనా బయటికి వెళితే దాంట్లో విజయవంతమై తీరతారు. ఈ సత్యాన్ని గమనించండి. వేసుకోకూడనివి అవి ఈ 2 రంగులు వదిలేసి మిగిలిన రంగులు ఏదైనా వేసుకున్నప్పటికీ లక్కీ కలర్స్ మాత్రం ముఖ్యంగా ఈ 3 కలర్సే. కాబట్టి ఈ 3 కలర్స్లో మీకు నచ్చిన కలర్ ఏదైనా కానీ ఒకటి ధరించి మీరు వెళుతున్న కార్యం పైన మనసులో సంకల్పం చేసుకుని సూర్యభగవానుడికి మనసులో మీ సంకల్పం చెప్పి నమస్కరించి మీరు బయటకు వెళ్ళండి. మీ లక్కీ కలర్ మీకు ఎంతటి లక్కు తెచ్చి పెడుతుందనేది మీరు ప్రయత్నం చేసి నమ్మకంతో ఆచరిస్తేనే కదా తెలిసేది. ఆచరించిన తర్వాత ఎలా ఉందో చూడండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.